ఇటు సైడ్ చూస్తే మొత్తం సీ అదిరిపోయింది. ఇది 2 సముద్రాలు కలిసేటువంటి ప్లేస్ రామసేతు కన్స్ట్రక్షన్ అనేది. సో ఏంటనేది నేను మీకు దిగిన తర్వాత డీటెయిల్గా చెప్తా. ఎంత బాగుంది కదా అసలు, వావ్ అదిరిపోయింది. మన బస్ని అయితే ఇప్పుడే ధనుష్కోడి లాస్ట్ పాయింట్లో అయితే ఆపారు. అది ధనుష్కోడి. సో ధనుష్కోడి లాస్ట్ పాయింట్. పిల్లర్ కనపడుతుంది కదా, అది మన నేషనల్ యాంబ్లమ్. ఇక్కడ చూస్తే కనుక ఇదంతా కూడా రామసేతు. నాకైతే ఇప్పుడే ఈ సముద్రంలో దూకి ఆ ఐలాండ్కి వెళ్ళాలని ఉంది. రోడ్డుకి 2 వైపులా 2 మహాసముద్రాలు అయితే ఉంటాయి. మనకు రోడ్డుకి రైట్ సైడ్ ఉన్నటువంటి మహాసముద్రం పేరు వచ్చేసి అరేబియా మహాసముద్రం. అలాగే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది బే ఆఫ్ బెంగాల్. మార్వెల్ ఇంజనీరింగ్ అండి. అసలు 2 సముద్రాలు ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్లో రామసేతును అయితే నిర్మించబడడం జరిగింది. ఇది ధనుష్కోడి లాస్ట్ పాయింట్. అక్కడ మీరు పైన చూసుకుంటే కనుక మన నేషనల్ యాంబలం ఉంటుంది ఈ పిల్లర్కి. మన ప్రధాని మోదీ గారు కూడా ఇక్కడికి వచ్చి ఆయన సందర్శించారు ఈ ప్లేస్ని. ఇక్కడ చూస్తున్నారు కదా, అదంతా కూడా రామసేతు బ్రిడ్జ్. ఇదంతా కూడా రామసేతునే. ఇటు స్ట్రైట్గా వెళ్ళిపోతే అప్రాక్సిమేట్గా 26 కిలోమీటర్స్. మనమైతే శ్రీలంక బార్డర్ని అయితే టచ్ చేస్తాము. ఇక్కడ నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవులు దగ్గర 45 కిలోమీటర్ల దూరం అయితే ఉంటాయి. ఈ స్ట్రైట్గా బ్రిడ్జ్ పైన నడుచుకొని వెళ్ళిపోవచ్చు. నేనైతే ధనుష్కోడి దాటి మొత్తం ఇటు సైడ్ వచ్చాను. ఇక్కడ ఇది చూస్తే రామసేతు బ్రిడ్జ్. ఇదంతా కూడా రామసేతు బ్రిడ్జ్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వాటర్ ఇక్కడ దాకా లేవు, నేను అంతవరకు వెళ్ళగలిగాను. నేనైతే ఇప్పుడు రోడ్డు దిగి ఇంకా కొంచెం రామసేతు లోపలికి అయితే వెళ్తున్నాను. గూస్ బంప్స్ అసలు. శ్రీరామ్ అఫీషియల్గా రామసేతు పైన ఫస్ట్ స్టెప్ అయితే పెట్టాను. ఇప్పటిదాకా రోడ్లోనే ట్రావెల్ చేసాం. ఇదే దిగి రామసేతు పైన నడవడం. ఇదంతా కూడా రామసేతు. చూస్తున్నారు కదా, ప్రజెంట్ నేను రామసేతు పైన ఉన్నాను. అండ్ రామసేతు పైన ఉన్నటువంటి ఇసుకను కూడా తాకుతున్నాను. అన్బిలీవబుల్. అసలు వేరే ఫీలింగ్ ఉంది. ఇక్కడ సముద్రం లోతు అయితే చాలా తక్కువగా ఉంది. మొత్తం బీచ్ ఫామ్ అయిపోయింది, లో టైడల్ ఎఫెక్ట్. అందుకే జనాలంతా కూడా వచ్చి ఇలా రామసేతు పైన నిల్చొని ఉన్నారు. ఇదంతా కూడా రామసేతు. అక్కడ ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంది కదా, ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నాను. ఐలాండ్కి వెళ్ళాలంటే ఇక్కడ సముద్రం లోపలైతే నడుచుకుని వెళ్ళాలి. ఇదంతా కూడా రామసేతు లోపల ఉన్నటువంటి భూభాగం. నేనైతే నడుచుకుని వెళ్తున్నాను. పెద్ద లోతేం లేదు, 1 to 1.5 feet అంతే. రామసేతు ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇది 2 oceans అంటే 2 మహాసముద్రాలు ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్లో దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేశారు. కళ్ళ ముందు నేనైతే ఎప్పుడూ ఇంత ఎగ్జైట్మెంట్లో లేను. ఇన్ని ప్లేసులు ట్రావెల్ చేశాను కానీ అసలు ఈ ప్లేస్కి రాగానే రామసేతు చూడంగానే, రామసేతు పైన కాలు పెట్టంగానే తెలియని వైబ్రేషను.